వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరాయకొండలో మత్స్యకారులకు ట్రాన్స్పాండర్ల పంపిణీ. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి. మల్కజ్గిరిలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ. 22 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం. మచిలీపట్నంలో నషాముక్త భారత్ అభియాన్, డ్రగ్స్ దుష్ప్రచారాలపై విద్యార్థులకు అవగాహన. జనగామలో ఆటో కార్మికుల కలెక్టరేట్ ముట్టడి. డిమాండ్లు నెరవేర్చకపోతే 23న సమ్మె. శ్రీకాకుళం రిమ్స్లో సౌకర్యాల లేమిపై సిపిఎం ఆందోళన. వైద్యులు సిబ్బంది కొరత తీర్చాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో పెరిగిన బెడ్లకు అనుగుణంగా వైద్యులు సిబ్బంది వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నేతలు ఆరోపించారు. రిమ్స్ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేసి అవసరమైన వైద్య పరికరాలు వెంటనే సమకూర్చాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల మద్దతుతో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పూర్తిగా అందుబాటులో లేదు. వైద్యులు కూడా ఇవాళ లేని పరిస్థితి ఉంది. ఇవాళ కొన్ని డిపార్ట్మెంట్లకి ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికీ ఈ రోజు దానికి పరికరాలు లేవు. ఇవాళ కార్డియాలజీ ఉంది. ఆ కార్డియాలజీకి సంబంధించి వైద్యం చేయాలంటే డాక్టర్ ఉన్నారు, దానికి క్యాత్ ల్యాబ్ లేదు. క్యాత్ ల్యాబ్ లేకపోతే ఆయన యాంజియోగ్రాము స్టంట్ వేయము ఏ విధంగా చేస్తాడు? సాధ్యం కాదు. న్యూరాలజీ డాక్టర్ ఉన్నారు, దానికి థియేటర్ లేదు, వైద్య పరికరాలు లేవు. వైద్యం ఎట్లా చేస్తారు? అంతేకాదు ఈరోజు ఇందులోనే చూడండి, సూపర్ స్పెషాలిటీ నర్స్ పెట్టినారు. వైద్యం అందే పరిస్థితి లేదు. ఈవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మిషన్ ఇస్తారు, డాక్టర్ ఎప్పుడో వస్తారు. ఎందుకంటే పోస్టులు భర్తీ చేయరండి. ఈ ప్రభుత్వం ప్రజా వైద్యం పట్టదా? ప్రజా సమస్యలు పట్టదా? ప్రజల తాలూకు ఆరోగ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని చెప్పి మేము అడుగుతున్నాం. నువ్వు ఎప్పుడున్నో భూములు ఇవ్వండి, మేము పోర్టులు కడతాం, ఎయిర్పోర్ట్లు పెడతాం, భూములు గురించి నువ్వు చూస్తావు తప్ప ప్రజలకు ఒక మందు పిల్లలు ఇచ్చే పరిస్థితి నీకు లేదే. వైద్యులు నీవు కాబట్టి నియమించుకోరావా అని చెప్పి కడతారు. అదేవిధంగా థియేటర్లు ఎప్పుడు పెడతారో మీరు ప్రజలకి సమాధానం చెప్పాలా అని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అయ్యా రామ్మోహన్ రెడ్డి గారు, మీరు రిమ్స్ కి ఎందుకు నిధులు కేటాయించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే పేద ప్రజల ప్రాణాలు వైద్యం అందుబాటులో లేక గాలిలో కలిసిపోతాయి. అనేక మందికి వైద్యం అందుబాటులో లేక ఇప్పటికీ స్వాతంత్రం 75 సంవత్సరాలు. మల్కజ్గిరి నియోజకవర్గం తహసీల్దార్ కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే, తహసీల్దార్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. మొత్తం 22,02,552కు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో 5 రోజులుగా నిర్వహించిన వరుణ యాగ సహిత సహస్ర ఘటాభిషేకం శాస్త్రోక్తంగా పూర్ణాహుతితో ముగిసింది. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, లోకక్షేమం కలగాలని సంకల్పంతో వేద పండితులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ నేతలు వైసీపీ నిరసనలు, డీఎస్సీ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సాంస్కృతిక విభాగ అధ్యక్షులు పంతగాని ప్రసాద్, ఖాదీ బోర్డు చైర్మన్ కేకే చౌదరి డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరడం సరికాదని, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అవినీతి పరిపాలన చేసి అగాధంలోకి ప్రజల చేత తొక్కబడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. గత వాళ్ళ చరిత్ర చూస్తే మొత్తం అవినీతే, అక్రమాలు, దౌర్జన్యాలు. ఈరోజు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఫేక్ ప్రచారం ఏదైతే డిఎస్సి మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారో, లేనిది ఉన్నట్టు చూపించాలనుకుంటున్నారో, వాళ్ళకి ఒకటే చెప్పాలనుకున్నా. ఈరోజు ఎక్కడ ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు. నాకు తెలిసి నేను అసౌకర్యానికి ఏమన్నా భక్తులు కూడా చెప్తున్నా, మీరుగా అధికారంలోకి రారు. కళ జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే కోడూరులో ఒక ర్యాలీ చేశారు. ఏంటంటే 2-3 రోజుల ముందు నిరాహార దీక్ష చేశామని చెప్పారు. ఈరోజు జనగామ జిల్లాలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ఏటా 12,000 రూపాయలు ఆర్థిక సహాయం, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రమాద బీమా పునరుద్ధరణతో పాటు ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోయిన కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 23న సమ్మె చేపడతామని జేఏసీ నేత జేరుపోతుల కుమార్ హెచ్చరించారు. నుండి కలెక్టరేట్ వరకు ఇన్ని కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసుకుంటూ, దయచేసి ఆటో సోదరులారా మీకు తెలియాల్సింది ఒకటే, 24 తారీఖు నాడు పెద్ద ఎత్తున బంధు కార్యక్రమం ఉన్నది. రాష్ట్రం అంతటా కూడా చాలా పెద్ద ఎత్తున బంధు కార్యక్రమం జరగబోతూ ఉన్నది. దాన్ని విజయవంతం చేయడంలో భాగంగా వీడికి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఆ బంధును విజయవంతం చేయాలి. ఆ బంధు విజయవంతం మీదనే మన బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. ఆ బంధు విజయవంతం మీదనే మన చైతన్యం ఆధారపడి ఉన్నది. కాబట్టి ఆ రోజు బంధు విజయవంతం. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టో ఇది. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టో ఇది. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళే మనకు హామీలు ఇచ్చారు. ఏమని? మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నట్టు. మరి 2 సంవత్సరాల 8 నెలలు గడిచిపోతున్నా కానీ నువ్వు ఇచ్చిన హామీలకి అతి లేదు అని అంటే ఏంటి పరిస్థితి? అది చేయకపోతే మా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే 24 నాడు జరిగే బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా 24 నాడు ఆటోలన్నీ కూడా బంద్కే పరిమితం అవుతాయి. మీరు అప్పటిలోగా మా సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోతే బంద్తో పాటు మళ్ళా ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ఆ రోజు ఏ కార్యక్రమాలు జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించారు. అల్లూరు జిల్లా పాడేరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట
మారికవలస పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు టెంట్ వేసి నిరసన చేపట్టారు. 5, 6, 7 తరగతులకు చెందిన 270 మంది విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించే ప్రయత్నాలను వ్యతిరేకించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మారికవలస పాఠశాలలోనే తరగతులు కొనసాగించాలని అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయాలను కొనసాగించాలి. 5-6 తరగతుల పిల్లలను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెగా డిఎస్సీ అక్రమాలపై అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని ఆరోపణలతో కిట్టుతో పాటు మరో 20 మందిపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బైక్ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దాన్ని దాటితే చర్యలు తీసుకోబడతాయి. బైక్ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదు. నేను కూడా నా దగ్గర బయట లేదు. బైక్ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దాన్ని దాటితే చర్యలు తీసుకోబడతాయి. బైక్ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదు. నేను కూడా నా దగ్గర బయట లేదు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఆలయ అన్నదాన విభాగం సిబ్బంది భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారే సమర్పించారు. చీర, సారే, గాజులు, పసుపు కుంకుమలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, అన్నదాన విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సిబ్బందికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్లోని అరుల్ కాలనీలో థ్రైవ్ ఫర్ యూత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో పేదలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పుస్తకాలు, యువతకు ఆర్థిక సహాయం, ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. So thank you all, and pray that my organization, from youth, we go to elders and other people, and pray for us. And thank you again for giving this opportunity. Thank you, Nana. యూత్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళు సహాయం చేస్తారు. వీళ్ళు ఏంటంటే యూత్ అంటే చిన్నపిల్లలకి లేకపోతే యూత్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే చదువుకోవడానికి పుస్తకాలు కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం బట్టి అట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి మాస్టర్ రవికుమార్ గారు చేస్తున్న సేవ గురించి మేము చెప్పినప్పుడు వీళ్ళంతటా వీళ్ళే ఈసారి యూత్ కాదు, కుటుంబాలకు కూడా మేము స్పాన్సర్ చేస్తాము, ఆ కుటుంబాల కోసం కూడా మేము ఇచ్చేస్తామని చెప్పి యూత్ కాకుండా ఇప్పుడు పెద్దలకి అంటే కుటుంబాలకు కూడా సహాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. సో వీళ్ళు ఆర్గనైజేషన్ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఈ యొక్క సహవాసం కొరకు ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన శ్రీకాకుళం జిల్లాలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు గణితం, సైన్స్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఐక్యూ అంశాల్లో ప్రతిభను పరిష్కరించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడమే కార్యక్రమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ₹1,00,000 బహుమతి అందించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తరపున ఈరోజు స్టూడెంట్స్కి హై టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది నేషనల్ లెవెల్లో జేసీ శాట్ అనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 లెవెల్స్ 8th, 9th, 10th, ఒక 6th, 7th మంచిగా ఎగ్జామ్ రాసి సక్సెస్ అవ్వాలని మరీ కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు శ్రీకాకుళంలో జేసీ మెయిన్ ఆధ్వర్యంలో వికాస్ హై స్కూల్లో ఈ యొక్క జేసీ షాట్ టాలెంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇందులో పిల్లలందరూ వారి యొక్క సృజనాత్మకత జేసీ షాట్ అనేటువంటి జేసీ కాంపిటేటివ్ అండ్ యాటిట్యూడ్ టెస్ట్ ద్వారా జేసీ శ్రీకాకుళం మెయిన్ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నది. దాన్ని వికాస్ స్కూల్లోని వికాస్ హై స్కూల్లో ఇక్కడ కండక్ట్ చేయడం అనేది ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి చేయడం చేసే శ్రీకాకుళం మెయిన్ వారు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. మాకు ఇచ్చిన చేసే నామ్స్ ద్వారా అంటే ఇంటర్నేషనల్ మొత్తం అన్ని దగ్గర కూడా జరుగుతాయి. ఇక్కడ శ్రీకాకుళంలో ఈ వికాస్ హై స్కూల్లో మేము 120 స్టూడెంట్స్ మేము చేయడం జరుగుతున్నది. కాబట్టి అక్కడినటువంటి యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మా ప్రెసిడెంట్ ఉషారాణి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న అఖండ సప్తాహ భజనల్లో భాగంగా ప్రముఖ గాయకుడు గద్వాల చంద్రశేఖరరావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయనకు శేషవస్త్రం అందజేశారు. 4వ రోజు పలు గ్రామాల భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిబిసి అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని సూచించారు. పంచ ప్రతిజ్ఞలు ఒక 5 ప్రతిజ్ఞలు మనం చేసుకున్నాం. 5 ప్రతిజ్ఞల్లో ఆరోగ్యం కూడా ఒకటి. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు
చేపట్టడంలో 2 ప్రధాన క్యాంపెయిన్లో పాల్పంచుకున్న విద్యార్థిని విద్యార్థులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే ఇక్కడ గ్యాదర్ అయిన దానికోసం జనరల్గా ఏంటంటే వీఆర్ నాట్ ఇంటెండింగ్ టు గివ్ ఎనీ లాంగ్ స్పీచ్ అండ్ కంట్రోల్ దిస్ ఇన్ 5 minutes. ఓకే, ఎందుకంటే చాలా చోట్ల రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో ఈ గంజాయి అదే వీటిలో కూడా అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు ఇది తెలియదని కాదు, కానీ ఏంటంటే మేము మళ్ళా మా బాధ్యతగా చెప్పాలనుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ గంజాయి ఇటువంటి వాడటం వల్ల ఒకటి సమాజానికి చెడు ఎట్లాగా ఇది వాడితే ఏమవుతుంది అన్నది చాలా మనకు తెలియదు. ఒకటి వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఒక్క ప్రకాశం జిల్లా సింగరాయికొండలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం మంత్రి బాల వీరాంజనేయ స్వామి ట్రాన్స్పాండర్లను పంపిణీ చేశారు. వీటి ద్వారా పడవల ఆచూకీ తెలుసుకోవడంతో పాటు తుఫాను హెచ్చరికలు, అత్యవసర సమయంలో SOS సందేశాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని, వేట విరామ సమయంలో 20,000 ఆర్థిక సహాయం, సబ్సిడీపై వలలు, బోట్లు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మీ ఆఫీస్ ఉంది, పాడుపడుతుంది, వెలుగులో తెద్దామని చెప్పేసి జేడీ గారికి చెప్పి ముందు ఎట్ట చేశారో కానీ ముందు బాగు చేశారు. తిరిగి చూశాను, దీనికి పూర్తి హక్కులు ఇస్తాను, అంటే ప్రహరీ కూడా అన్ని ఏర్పాటు చేద్దాం. మీరు ఎవరన్నా వచ్చినా సరే కాసేపు పని చూసుకో. ఇందాక మన వాళ్ళు లైఫ్ జాకెట్లు అడిగారు. లైఫ్ జాకెట్లు కూడా నేను వీలైనంత వరకు, ఎందుకంటే సముద్రంలో ప్రాణాలు చాలా ముఖ్యం, దానికి కూడా ఏ విధంగా తీసుకోవాలో కార్యాచరణ చేసి అవి కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి, వాడాలి, మీ చేత అలవాటు చేయించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఇది వాడకానికి కూడా ప్రభుత్వం ముడిపెట్టిందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇందాక CRZ అన్నారు. ప్రభుత్వం, మనందరం కూడా భారతదేశంలో పౌరులు, మనం ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉండాలి. మీ బతుకు మీరు బతకండి అంటే గవర్నమెంట్ ఈ విధంగా మోపేట్లు ఇవన్నీ కూడా సబ్సిడీ బాధ ఇవ్వడం జరిగింది. సింగరాయకొండలో చేపలకు సమస్య వస్తే చేపల మార్కెట్ కట్టించాను నేను. తర్వాత వేరే వాళ్ళు రంగులు వేసుకున్నది వేరే విషయం. కట్టించింది చరిత్రలో మేమే చేశాం. ఇప్పుడు కొంతమంది విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని మీసాలపేట, కొంపంగి, ఇద్దనవలస గ్రామంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పర్యటించారు. ఎల్నినో ప్రభావంతో పంటల పరిస్థితిని పరిశీలించి ఆరుతడి పంటలు, నారుమల్లును సమీక్షించారు. రైతులకు పంటలు సంరక్షణపై పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కానీ ఈ గత 4-5 సంవత్సరాలుగా చూస్తే మే జూన్కి వర్షాలు పడి జూలై ఆగస్టు ఎండగట్టేసి ఆగస్టు చివరికి సెప్టెంబర్ వర్షాలు పడుతున్నాయి. అదే ఎల్నినో మనకు ముందే వచ్చినట్టు, కానీ ఆ ఎల్నినో ప్రభావం అన్నది ఇప్పుడు మనం క్లియర్గా మనం గమనిస్తున్నాం. కాబట్టి మీరు వర్షపాతం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మన శ్రీకాకుళం, విజయనగరం మాత్రం 50 డెఫిసిట్ 40% ఉంది. ఈ 1-2 రోజులు తీసేయండి. అదే మన అనకాపల్లి అండ్ విశాఖపట్నం చూస్తే మీకు 50% వరకు డెఫిసిట్ వర్షం, తక్కువ వర్షం పడుతుంది. అంటే ఇది మన గొట్లు వేయడానికి 2,000 రూపాయలు, ట్రాక్టర్కి సుమారు చాలా బాగుంటుందని. ఇప్పుడు నేను ఇలాంటి ఏరియాస్లో, అంటే ఇప్పుడు మనకు తెలిసిందే ఎలినో ప్రభావం వల్ల మనకి వర్షపాతం చాలా తక్కువగా వస్తుంది. ఇప్పుడు ఓకే పర్లేదు, బోర్లు అవి ఉన్నాయి కనుక ఏదో ఇక్కడ చేస్తున్నారు, కానీ బోర్లు అవి లేని చోట మనకి ఏంటంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కనుక వాటర్ మనకి క్రిటికల్ స్టేజెస్లో మనకి కావాలి, ఇవ్వలేదనుకోని మొత్తం పంట పోతుంది. అలాంటప్పుడు ఏంటంటే అలాంటి స్టేజెస్లో మనం ఎద అనేది వేసుకుంటే మనకి సుమారుగా ఎక్స్పెండిచర్ సీడ్రీలో ఒకటి కావాలి. సీడ్రీలో విత్తనం ఒక 15 కేజీలు దరిగారు ఉంటే సరిపోతుంది. సీడ్రీలో ఒక గంటన్నరకి ఆల్మోస్ట్ 10. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం కాసిరెడ్డిపల్లిలో ప్రభుత్వం కేటాయించిన వ్యవసాయ భూములను ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న దాదాపు 10 ఎకరాల భూమికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ రైతులు MRO కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామ సీనియర్ నాయకుడు అప్పల మల్లేశం కోరారు.
విశేష చెప్పేది ఏంటంటే మా ఊరు ఎస్సీలు 1978లో వీళ్ళకి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు మా తాతల వయసు ఉంటుంది ఎవరైతే చనిపోయినారో వాళ్ళ పేరు మీద ఉంది. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ 2020 వరకు వ్యవసాయం చేసారు. వ్యవసాయం చేసుకుంటే ఏమైందంటే అక్కడ ఊరికి దూరం ఉంది, చక్కగా చేదోడు వాళ్ళు అంత పెద్ద దూరం పట్టించి వనం పెడితే దానివల్ల మనకు ఈ ఉపాధి హామీలో చెట్లు పెడితే అవన్నీ చేస్తే దాంతో పాటు మనకి ఏంటంటే డెవలప్మెంట్కి ఫండ్స్ వస్తాయి. మళ్ళీ చెట్లు కొట్టేసుకున్నా మీకు పంట పండని పైసలు వస్తాయి, ఒక 4-5 ఏళ్ళ వరకు ఉండండి అని చెప్తే సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత చెట్లు పెట్టినాము, ఏదో చేసిన తర్వాత ఎవడో వచ్చి చెట్లను వీకేసి దున్నిరు, మా జాగా దున్నాను. వీళ్ళు తెల్లారే పోయి అయ్యా సర్పంచ్ గారు మరి మా అమాయక ప్రజల్ని మోసం చేద్దామని చూస్తారు. అధికారులు ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, మీకు దండం చేసి చెప్తున్నాము. మా ఎస్సీలు బీద వాళ్ళు వాళ్ళ భూమిని వాళ్ళకి చేయమని కోరుతూ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.